శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. రేపు భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తర్వాత మాడవీధులకు శంకుస్థాపన చేయనున్నారు. మాడవీధుల విస్తరణ కోసం ఇప్పటికే 34 కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి కళ్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేశారు. రేపు జరగబోయే శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. అక్కడ తాజా పరిస్థితిని మా కలీగ్ దేవి అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. దేవి, ఏర్పాట్లు ఎట్లా జరుగుతా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భద్రగిరి తెలుగువారి మనస్సు పులకరించే ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోయేటువంటి ఈ భద్రాచల క్షేత్రం శ్రీరామనామస్మరణతో మారుమోగుతోంది. ప్రస్తుతం నేను మిథిలా ప్రాంగణంలో ఉన్నాము. రేపు ఉదయం సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఇక్కడ సీతా మహాలక్ష్మి మెడలో శ్రీరామచంద్ర ప్రభువు వరమాల వేసేటువంటి కళ్యాణ ఘడియాలు ఈ మిథిలా ప్రాంగణంలోనే జరిపించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీచక్రంలో సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఈ మిథిలా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. ఒక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనము ఈ మిథిలా ప్రాంగణాన్ని ఇక్కడున్నటువంటి దృశ్యాలను చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా శిల్పకళా వైభవంతో అలరారుతుంది. ఆనాటి త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామహాలక్ష్మి యొక్క పరిణయ మహోత్సవం జరిగినటువంటి ఈ యొక్క కళ్యాణ మండపము ఆద్యంతం కూడా శిల్పకళా వైభవంతో అలరారుతోంది. త్రేతాయుగంలో అక్కడున్నటువంటి గంధర్వులు, కిన్నెర కింపురుషులు, బ్రహ్మాది దేవతలు, అక్కడ ఉన్నటువంటి 3 కోటి దేవతలందరూ కూడా మరి జానకిరాముల కళ్యాణ మహోత్సవానికి వేంచేసి అక్కడున్నటువంటి జానకిరాములను ఆశీర్వదించినటువంటి అనేక దృశ్యాలు ఇక్కడ చాలా సృజనాత్మకంగా ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా శాస్త్రంలో గణపతి స్థపతి అనేటువంటి శిల్పాచార్యులు అద్భుతంగా రూపొందించారు. మరి భక్త రామదాసు కంచర్ల గోపన్న ఈ మిథిలా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో భద్ర మహర్షి యొక్క కోరిక మేరకు సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఉన్నటువంటి భద్ర మహర్షి యొక్క శిలపై ఆయన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేలకొండపల్లికి చెందినటువంటి కంచర్ల గోపన్న భక్త రామదాసు ఇక్కడ ఉన్నటువంటి రామనామాన్ని ఇక్కడ విశ్వవ్యాప్తం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్త రామదాసు చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవం యావత్తూ కూడా అద్భుతంగా నయన మనోహరంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడ ఉన్నటువంటి మిథిలా ప్రాంగణం అంతా కూడా సెక్టార్ వైజ్ డివైడ్ చేశారు. అంటే విఐపీలు, వివిఐపీలు, సామాన్య భక్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా సౌకర్యవంతంగా కూర్చునే విధంగా ఏర్పాట్లను మనం చూస్తూ ఉన్నాము. సెక్టార్ వైజ్ డివైడ్ చేశారు. డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగేటువంటి కళ్యాణ మండపంలో మిథిలా ప్రాంగణంలో జరిగేటువంటి వివాహ క్రతువు యావత్తూ కూడా సామాన్య భక్తులకు చేరుకునే విధంగా ఇక్కడ చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు, కార్పెట్స్ ఏర్పాటు చేశారు, డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మినిస్టర్స్ అందరూ కూడా కూర్చునే విధంగా ఇక్కడ సెక్టార్ వైజ్ డివైడ్ చేశారు. క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ ని గనక స్కాన్ చేస్తే ఈ లోపల ఎంట్రన్స్ వివిఐపీస్, విఐపీస్, అలాగే సామాన్య భక్తులు, జనరల్ పబ్లిక్ కూర్చునే విధంగా అక్కడ వే అనేది కరెక్ట్ గా తీసుకెళ్లే విధంగా కూడా ఈ క్యూఆర్ కోడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాదాలు, తలంబ్రాల కౌంటర్లకు వెళ్లేటువంటి క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా వాళ్లకు ఈ నమూనాను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మిథిలా ప్రాంగణంలో రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇక్కడ కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. గజరాజులు మాడవీధుల గుండా ఉదయం తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన తర్వాత వివిధ అభిషేకాల తర్వాత స్వామి అమ్మవార్లను భక్త రామదాసు అలంకరించినటువంటి అప్పుడు చేయించినటువంటి భక్త రామదాసు అక్కడ చింతాకు పథకము, అలాగే ముత్యాల హారాలు, రామకంటి, అలాగే నానావిధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లను వధూవర్లను తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఈ మిథిలా ప్రాంగణానికి తీసుకొస్తారు.
ఆనాడు త్రేతాయుగంలో ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించారో అదే విధంగా మరి తరాలు మారినా యుగాలు మారినా ఈ సీతారాముల కళ్యాణాన్ని ఎంత తిలకించినా కూడా తనివి తీరని విధంగా లక్షలాది మంది భద్రాచలానికి చేరుకుంటారు. ముఖ్యంగా భద్రాచలానికి ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, సీతామహాలక్ష్మి అమ్మవారు, అలాగే సేవా తత్పరతకు ప్రామాణికమైనటువంటి లక్ష్మణుడు, ఈ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు చాలా వైవిధ్యంగా విభిన్నంగా ఉంటాయి. అంటే ప్రతి ఊరిలోనూ సీతారాముల యొక్క టెంపుల్స్ ఉన్నప్పటికీ కూడా, దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి 2 భుజాలు మాత్రమే ఉంటాయి, 2 చేతులు మాత్రమే ఉంటాయి. కానీ భద్రాచలంలో ఉన్నటువంటి భద్రాచల శ్రీరామచంద్ర ప్రభు చతుర్భుజాలతో కలిగి ఉంటాడు. ఎందుకంటే సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే ఇక్కడ ఉన్నటువంటి భద్ర మహర్షి యొక్క కోరిక మేరకు భద్రశిలపై ఆయన స్వయంభూగా వెలిశాడు. కాబట్టి ఆయన వైకుంఠంలో ఏ విధంగా శ్రీ మహావిష్ణువు ఉంటారో చతుర్భుజాలతో, అలాగే ఇక్కడ కూడా ఒక చేతిలో విల్లు, ఇంకో చేతిలో ధనుర్బాణము, శంకు చక్రాలు కలిగి వామహస్తం మీద సీతామహాలక్ష్మిని కూర్చుండబెట్టుకుని పక్కన లక్ష్మణుడితో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిమలు మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయము పశ్చిమాభిముఖంగా ఉంటుందన్నమాట. అంటే బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో ఏ విధంగా అయితే పేర్కొనబడిందో ఈ యొక్క ఆలయ ప్రాశస్త్యం అంతా కూడా అక్కడ పొందుపరచబడింది. ఇక్కడ మనం చూస్తున్నాము గణపతి స్థపతి ఎంత అద్భుతంగా ఈ శిల్పకళ చాతుర్యాన్ని ఇక్కడ ఆయన చెక్కారో కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సీతారామచంద్ర ప్రభువు మరి శివధనస్సును విరిచేటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని కూడా ఇక్కడ చెక్కడం జరిగింది. ఆ శివధనస్సును విరిచిన తర్వాత అమ్మవారిని స్వయంవరం ఏ విధంగా అయితే సీతామహాలక్ష్మి స్వయంవరం చేసిన తర్వాత ముక్కోటి దేవతలు, గంధర్వులు, కిన్నెర కింపురుషులు, మహర్షులు, అలాగే వేద పండితులు, వేదోత్తములు వీరందరూ సమక్షంలో కూడా మరి పరిణయ మహోత్సవం జరుగుతున్నట్టుగా అద్భుత రీతిలో ఇక్కడ శిల్పకళా శాస్త్రంలో పొందుపరిచిన విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శిలలతోనే ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలను చెక్కడం జరిగింది. అంటే శిల్పకళా శాస్త్రంలో స్త్రీ శిలలు, పురుష శిలలు, నపుంసక శిలలోని 3 రకాలైనటువంటి శిలలు ఉంటాయి. అంటే స్త్రీ శిలలతో మాత్రమే స్త్రీ యొక్క దేవతామూర్తులను రూపొందించాలి, అలాగే పురుష శిలలతో మాత్రమే పురుష దేవీ దేవతామూర్తులను రూపొందించాలి. ఇక మిగిలిన నపుంసక శిలతో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కావచ్చు, గజరాజులు కావచ్చు, అలాగే నాట్యాచార్యులు కావచ్చు, ఇలాంటి చిత్రకళ అంతా కూడా నపుంసక శిలలతో ఏర్పాటు చేస్తారనమాట. ఎంత అద్భుతంగా శిల్పకళా శాస్త్రంలో పొందుపరచబడిందంటే ఒక్కొక్క శిల్పము కావచ్చు, ఒక్కొక్క దేవీ దేవతామూర్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాస్మిక్, మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా అనిర్వచనమైన భావన కలుగుతుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అంతేకాదు మనం కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అంటే కృష్ణశిలలో ఉన్నటువంటి కాస్మిక్ పవర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనిషి అంతర్భాగంలో ఉన్నటువంటి పాపాన్నంతటినీ కడిగివేసి మనశ్శాంతినిస్తుంది. అందుకే శిల్పకళా శాస్త్రంలో కూడా అటువంటి ప్రామాణికాలన్నీ కూడా పాటించారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము, రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తారు. అలాగే ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఎదుర్కోళ మహోత్సవం జరుగుతుంది. సరిగ్గా వధూవరుల పరిచయ కార్యక్రమం జరుగుతుంది. అటేడు తరాలు ఇటేడు తరాలు, అలాగే శ్రీరామచంద్ర ప్రభు, సీతామహాలక్ష్మి యొక్క గుణగణాలను వేద పండితులు ప్రస్తుతిస్తూ ఎదుర్కోళ మహోత్సవం జరుగుతుంది. తర్వాత రేపు ఉదయం కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి మరి అభిజిత్ లగ్నంలో సరిగ్గా 12 గంటల ప్రాంతంలో, అభిజిత్ లగ్నం అంటేనే ఎటువంటి దోషం లేని లగ్నం, ఆ లగ్నంలో గనక కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తే గనక వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, సకల పాపాలు తొలగించబడి సకల శుభాలు చేకూరుతాయని పురాణ వచనం. మరి ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఎదుర్కోళ మహోత్సవాన్ని లైవ్ లో వీక్షిద్దాం. ఓవర్ టు స్టూడియో.